మొత్తానికి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు అనేవి సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. మరి గ్రామ దేవతలైనటువంటి పోచమ్మలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది మన తెలంగాణలో. ముఖ్యంగా ఉగాది సందర్భంగా ఉగాది పండగ పర్వదినానికంటే ముందుగానే ఆ యొక్క పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది తరతరాల నుంచి. మనం చూడొచ్చు ప్రస్తుతం భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే ఆ పోచమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులతో మరి సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఉదయం నుంచే ఇక్కడ పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని మరి బోనాలతో వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధతో నియమ నిష్టలతో ఆ యొక్క అమ్మవారికి మరి కొలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. మరి కోళ్లతో కావచ్చు, అదేవిధంగా మేకలతో కావచ్చు ఇక్కడికి వచ్చి మరి ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తరతరాలుగా కూడా ఇక్కడ ఏదైతే భూపాలపల్లి పట్టణానికి సంబంధించి జాతీయ రహదారికి మధ్యలో ఉన్నటువంటి యొక్క పోచమ్మ తల్లి దేవాలయం దగ్గర మాత్రం ఈ యొక్క ఆనవాయితీ అయితే కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా ఉగాది పర్వదినం మరి ఉగాది పండుగ వస్తుందంటే చాలు ఇక్కడ పోచమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా ఆ పోచమ్మ తల్లిని ఇక్కడ మరి పూజలు చేస్తుంటారు ప్రత్యేకంగా. మరి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ రద్దీ దృష్ట్యా మరి ట్రాఫిక్ కూడా జామ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మరి పోలీస్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భూపాలపల్లి ఉగాది సందర్భంగా 10 days బిఫోరే ఈ పోలీసు వాళ్ళు కానీ కమిషనర్ వాళ్ళు కానీ ఒక సెక్యూరిటీ తీసుకోవాలి. మెయిన్ వే మీద రోడ్ ఇది 1 way చేయాలి. ఆడివాళ్ళు మగవాళ్ళు చాలామంది వస్తారు. ఇక్కడి డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళని పట్టించుకొని సెక్యూరిటీ పెట్టి ఒక టెంట్ వేసి వీరికి 1 way చేయగలరని నేను తెలియజేస్తున్నాను. మీరేం చెప్తారు? మన భూపాలపల్లి పట్టణంలో మనకు ఇప్పుడు ఉగాది ముందు ఆదిపరాశక్తి పోచమ్మ గారి వారికి బోనాలు భక్తులు చెల్లించే సాంప్రదాయం ఉన్నది. అందులో భాగంగా ఇవాళ ప్రధాన రహదారిలో ఉన్నది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళను ఇప్పుడు ఉగాది వరకు పెడితే ఈ భక్తులకు కూడా ఏమో ఇబ్బందులు ఏర్పడాయి. మరి అలాగే ఎందుకంటే వాహనాలన్నీ 1 way ట్రాఫిక్లో మళ్ళిస్తే ఒక ఉగాది దాకా ఇక్కడ ఒక ఎస్పీ గారికి మనవి చేయడానికి ఇక్కడ ప్రత్యేక సిబ్బంది పెడితే బాగుంటుందని ఇక్కడ మన దేవాదాయ శాఖ నుంచి కూడా ప్రత్యేక నిధులతోని ఇక్కడ సౌకర్యాలు కూడా మంచినీటి సౌకర్యాలు కానీ నీటి సౌకర్యాలు కూడా కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో మొత్తానికి చూసారు కదా, ఏదైతే ఇక్కడ పోచమ్మ తల్లి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఉగాది పర్వదినం సందర్భంగా ముందస్తు మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ పోచమ్మ తల్లి ఆలయం దగ్గర కాబట్టి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలంటున్నారు. మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఈ పోచమ్మ తల్లి సంబంధించి ఆలయ విశిష్టత ఏంది, ఎప్పటి నుంచి మొక్కులు చెల్లించుకుంటారు? అమ్మవారి దీవెనతోని అమ్మవారి ఆశీస్సులతోని దాదాపు 25 ఏళ్ళ నుంచి నేను అమ్మవారికి సేవ చేస్తున్నా. అమ్మవారి ఇక్కడే పుట్టింది. ఏళ్ళ నుంచి అమ్మవారి ఇక్కడ నిలిచి మంచిగా అందరినీ భూపాలపల్లి ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా అమ్మవారి దగ్గర మాత్రం ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. ఆమె అందరినీ ఎక్కడెక్కడి వాళ్ళు కూడా అమ్మవారికి కాటారం, మాదేపూరు, కాళేశ్వరం, కంచెలు కూడా అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు. కాకపోతే ఈ పర్వదిన రోజుల్లో ఉగాది శ్రావణ మాసంలో మాత్రం కొంచెం వెహికల్లకు మాత్రం ఇబ్బంది అవుతుంది భక్తులకు. దయచేసి అధికారులు ఈ 15 రోజులు కొంచెం అమ్మవారికి పట్టించుకొని భక్తులకు అనుకూలంగా ఉంచుతాడు చూడాలని కోరుకున్నాం. 1 way చేసి ఒక వాళ్ళ తరఫున గవర్నమెంట్ తరఫున ఒక టెంట్, నీళ్ళ సౌకర్యం కూడా సరిగ్గా లేదు ఇక్కడ. మేమే దయచేసి ఆ నీళ్ళ సౌకర్యం కూడా అటు ఇటు కష్టపడుకుంటూ మాకు మేమే చేస్తున్నాం. దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని ఉగాది రోజు దాకా ఉంటుంది, 10-15 రోజులు ఉంటుంది. శ్రావణ మాసంలో 15 రోజులు ఉంటుంది. ఇప్పుడు 1 way చేసి కొంచెం భక్తులకు సౌకర్యం చేస్తే చాలా అమ్మవారి అనుగ్రహం ప్రజలకు ఉండి ఇంకా బాగా అందరినీ సలహా చూస్తుంది. సో మొత్తానికి ఇది ఏదైతే పోచమ్మ ఆలయానికి సంబంధించి జాతీయ రహదారికి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి పోలీస్ శాఖ ఇక్కడ 1 way రూట్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు జరగకముందే అటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ పైన కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దేవాదాయ శాఖ కూడా కొన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా భక్తులకు సంబంధించి కనీసం ఇది వేసవికాలం, మరి వేసవికాలంలో కనీసం దాహం తీర్చుకోవడానికి కూడా ఇక్కడ కనీసం నీళ్ళ సౌకర్యం కూడా లేకపోవడంతో వాళ్ళే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దీనికి సంబంధించి అయితే ఉగాది వరకు కూడా ఇలాగే భక్తుల రద్దీ అయితే కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. భూపాలపల్లి పట్టణం నుంచి వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్. సో ఇక్కడ పోచమ్మ తల్లికి బోనాలతో సహా మొక్కులు చెల్లించడానికి వచ్చినటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు?
భూపాలపల్లి ఏ కాలనీ? భూపాలపల్లిలో రెడ్డి కాలనీ. రెడ్డి కాలనీ. ఇక్కడ అంటే ఈ పూజలు చేయడానికి కారణం ఏందమ్మా? ఈ పోచమ్మ తల్లికి ఉండాలి, మంచిగా ఉండాలి మనసులో అందరం అని కోరుకొని పూజ చేస్తాం. మొత్తం కాలనీ మొత్తం వచ్చిందా అందరూ? సగం మంది మేము వచ్చినాం, ఇంకా రాలే అందరూ. ఉగాది కంటే ముందు ఇట్లా బోనాలతో సమర్పిస్తారట కదా? సమర్పిస్తుడు. మీరు చెప్పండి అమ్మా, ఈ తల్లికి సంబంధించి విశిష్టత ఏంది? ఎప్పటి నుంచి? మొక్కుకోవటానికి వచ్చినామయ్యా, అందరం బాగుండాలి, పిల్లలు తల్లులు మంచిగా ఉండాలి, అందరం అని మంచిగా ఉండాలని వచ్చినాం. తల్లికి మొక్కులు పెడదామని, కొబ్బరికాయలు కొడదామని, కోడి కొయ్యాలి. అయిపోయిందా గోషుడు మరి? ఉన్నది మొక్కుకున్నాక మొక్కుకున్నాక కొత్తాం.